హలో మై డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము జేఎన్ఎం ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ విద్యార్థులకు బిహేవియరల్ సైన్స్ అనే పేపర్ నుండి మనం ఆల్రెడీగా సైకాలజీ చూసుకున్నాం. అదేవిధంగా ఈరోజు వీడియోలో మనం సోషియాలజీ డిస్కస్ చేసుకుందాము. డిస్కషన్ అంటే సో ఫైనల్ ఎగ్జామినేషన్లు గురి తప్పకుండా వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది మీకు ఒకవేళ పీడిఎఫ్ రూపంలో కావాలంటే సైకాలజీ, సోషియాలజీ రెండు కలిపి సపరేట్ పీడిఎఫ్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. కేవలం 250 రూపీస్కి మాత్రమే. ఓకేనా. సో సోషియాలజీ అనేది పేపర్ 1 బయో సైన్స్ బయోలాజికల్ సైన్స్, పేపర్ 2 బిహేవియరల్ సైన్స్ అనేది ఉంటుంది. అందులో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా. సైకాలజీ, సోషియాలజీ. ఆల్రెడీ సైకాలజీ మనం వీడియో అప్లోడ్ చేస్తాం. చాలామంది స్టూడెంట్స్ అయితే తీసుకున్నారు పీడిఎఫ్ అనేది. ఓకేనా. సో సపరేట్గా ఉంటుంది పీడిఎఫ్, కానీ ఓవరాల్గా సేమ్ అమౌంట్ మాత్రమే. ఈచ్ పేపర్ 250 రూపీస్ మాత్రమే. ఓకేనా. సో ఈరోజు వీడియోలో ఫైనల్ ఎగ్జామినేషన్లో గురి తప్పకుండా వచ్చే ప్రశ్నలు మరియు సమాధానాలు, అంటే గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇన్ సోషియాలజీ ఇన్ ద పేపర్ ఆఫ్ ది ఓకే బిహేవియరల్ సైన్స్. ఓకే, లెట్ వి సీ ది. ఓకే, సో ఇవన్నీ మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. అంటే నేను ఇచ్చిన పీడిఎఫ్ మీరు చదివితే సరిపోతుంది. ఓకే, మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ కూడా డిస్కస్ చేస్తాను. ఎందుకంటే మీకు ఇంకా టైం ఉంది. ఒక మేబీ 20 డేస్ టైం అయితే ఉందనుకుంటాను. ఒక డైలీ ఒక 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ చదువుతూ ఉండండి. అలా రిపిటేషన్ చదువుతూ ఉంటే యూ విల్ గెట్ ద ఐడియా. ఓకేనమ్మా. సో ఇవన్నీ కూడా నేను చెప్పేవి ఏంటంటే రిపీటెడ్గా ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే. ఓకే, చూడండి ఒకసారి. సోషియాలజీ అనే సబ్జెక్ట్ నుండే ఫైనల్ ఎగ్జామినేషన్కి వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు మరి సమాధానాలు. ఎందుకంటే జిఎన్ఎం అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ మీడియం మాకు అసలు ఏఎన్ఎం ఎలాగో చదివి పాస్ అయ్యాం, అది కూడా మీ దయ వల్లనే. ఓకే, మేము కాలేజ్కి వెళ్ళకుండా కూడా మీరు చెప్పిన వీడియోస్ చూస్తూ అప్డేట్ అవుతూ అవి ఎగ్జామ్ రాసాం మేడం. అయినా కూడా మేము కాలేజ్ ఫస్ట్ సెకండ్ మంచి మ్యాథ్స్తో పాస్ అయ్యామని చెప్పారు. సో మీ మీద హోప్స్ పెట్టుకొని మేము ఇది జాయిన్ అయ్యాం మేడం చాలామంది అన్నారు. సో నథింగ్ టు వరీ. ఓకేనా. జస్ట్ పీడిఎఫ్ తీసుకోండి. ఓకే, మీ దగ్గర బుక్స్ ఉంటే టిక్ పెట్టుకొని, లేదా పీడిఎఫ్ కావాలంటే ఈ విధంగా క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రమే వస్తుంది. అవి చదివితే సరిపోతుంది. ఇంకా ఫైనల్ ఎగ్జామినేషన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనము ఎగ్జామ్కి ముందు రోజు కూడా మనం ఎంపీహెచ్డబ్ల్యూకి ఏ విధంగా డిస్కస్ చేస్తామో ఆ విధంగానే డిస్కస్ చేస్తాను. సో ఏపీ వాళ్ళకు మీరు ఎగ్జామ్ టైం టేబుల్ నాకు వాట్సాప్ చేయండి. నా నెంబరు 8096804342. ఎందుకంటే మీ సిలబస్ సేమ్గా ఉన్నా కూడా మీకు ఎగ్జామ్ టైం టేబుల్ మాత్రం ఏపీకి డిఫరెంట్గా, తెలంగాణ వారికి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి, సో మీ యొక్క ఎగ్జామినేషన్ టైం టేబుల్ బేస్ చేసుకొని నేను ఎగ్జామ్ ముందుగా నేను మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను. మెంటల్గా ఏ విధంగా రాయాలి, ఓకే ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలి అని చాలామంది క్వశ్చన్స్ వేశారు. సో అన్నీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు చేయవలసిందంటే నేను ఇచ్చిన పీడిఎఫ్ మీరు 250 రూపీస్తో ఈచ్ పేపర్ తీసుకోండి. అది డైలీ 2 క్వశ్చన్స్ అనేది చదువుతూ ఉండండి. రిపిటేషన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు గుర్తుండిపోతుంది. ఓకేనా. సో రేపు ఎగ్జామ్ అనగానే ఈరోజు చదివితే మీకు గుర్తుండదు. ఎందుకంటే ఇది ఎంపీహెచ్డబ్ల్యూ కాదు, ఇది ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి, సో మీరు కష్టపడితే మీ ఫలితం అనేది ఉంటుంది. ఓకే, మీరు కష్టపడతారు. ఎందుకంటే మీరు ఫీజు పే చేస్తున్నారు కాబట్టి కష్టపడతారు. ఓకేనా. ఎగ్జామ్ కాలేజ్ ఫీజు కానీ, ఎగ్జామ్ ఫీజు కానీ, పీడిఎఫ్ ఫీజు కానీ ఉంటుంది కాబట్టి మీరు చదవగలుగుతారు. ఓకేనా. ఎందుకంటే మనం ఫ్రీగా వచ్చేదానికి విలువ ఉండదు కాబట్టి మనం మనీ పెట్టి చదువుతున్నామంటే దానికి తగ్గట్టుగా మనం చదవడానికి ట్రై చేస్తాము. అందుకని ఓకే చదవండి. సో డైలీ ఈ విధంగా చదువుతూ ఉంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వచ్చే క్వశ్చన్స్ ఐడియా ఉంటుంది. ఓకే, అంటే ఏ విధంగా ఓకేనా ఐడియా ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు ఆ టైంలో టెన్షన్ పడకుండా ఏదో ఒక విధంగా రాస్తారు కాబట్టి పాస్ అయిపోతారు. ఓకేనా. కాబట్టి ఈజీగా మీరు చూడండి. పీడిఎఫ్ అనేది చాలా క్లియర్గా క్వశ్చన్ టు ఆన్సర్స్ మాత్రమే ఇచ్చాను. మీరు టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా అని సేమ్ డైలాగ్ కొట్టదు. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు తీసుకోండి, చూసుకోండి. లేని వాళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ ఉంటాయి, కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ఏది ఇంపార్టెంట్ అవి మాత్రమే పెట్టాను. ఓకేనా. కొన్ని మాత్రం ఎక్కువగానే అంటే కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఎందుకంటే చెప్పలేము, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాకుండా క్వశ్చన్ పేపర్ ఎవరు ప్రిపేర్ చేస్తారో వాళ్ళని బేస్ చేసుకొని ఉంటుంది క్వశ్చన్ పేపర్ కూడా. ఎందుకంటే వాళ్ళ వర్షన్లో మేబీ ఇంపార్టెంట్ కావచ్చు. ఎందుకంటే జనరేషన్ బట్టి కొన్ని సీజనల్ వైజ్గా కాబట్టి ఇంకేదైనా రావచ్చు. ఓకేనా. సో అందుకని ఒక్కసారి చెక్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయట్లేదు, ఎందుకంటే లైక్ చేయడం ద్వారా మీలాగా ఇంకా కొంతమంది జేఎన్ఎం స్టూడెంట్స్ యాడ్ అవుతారు కాబట్టి వాళ్ళకున్న డౌట్స్ కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు డౌట్స్ వేసి నేను క్లారిఫికేషన్ ఇస్తాను, అది కూడా మీకు క్లియర్ అవుతుంది. ఓకేనా. కాబట్టి సో వీ నీడ్ మోర్ కాంట్రిబ్యూషన్. ఓకేనా. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ మన జిఎన్ఎం ఎంపీహెచ్డబ్ల్యూ చాలామంది జాయిన్ అయ్యారు. అదేవిధంగా జిఎన్ఎం కూడా మీరు ఎక్కువ మంది ఉండడం ద్వారా
మనము ఎక్కువగా యాక్టివ్గా మనం పార్టిసిపేషన్ చేయడానికి ఉంటుంది. ఎక్కువ మంది మనం పాల్గొని ఎక్కువ మంది మన డౌట్స్ క్లియర్ చేసుకుంటున్నారు కాబట్టి మన నాలెడ్జ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ and comment and subscribe to my channel for more updated information so regarding your subject. So thank you all. I hope this videos may be helpful and useful. You may get the knowledge, you may get the idea regarding what is what, in how way we can prepare everything. You may got it. Okay, ఇది చూడడం ద్వారా మీకు ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల కోసం. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.